దేంట్లో తీసుకుపోయినారు? ఏ వెహికల్? బస్సు, పగిలిపోయిన బస్సు. అంటే దానికి మళ్ళీ అన్ని ఇలా చేశారు, క్లీన్ చేసేసి ఆ బస్సులో నుంచి ఎయిర్పోర్ట్ కి వచ్చామన్నమాట. సెక్యూరిటీ మాకు. మీరు ఆ పాయింట్ నుంచి ఎయిర్పోర్ట్ ఎంత దూరం ఉంది? 2 కిలోమీటర్స్. ఏది కాట్మాండు అంతేనా? పక్కనే ఎయిర్పోర్ట్ సేఫ్ గా ఉందా? అంటే అండర్ కంట్రోల్ సార్, ఆర్మీ అండర్ కంట్రోల్. బ్యాగులు తెచ్చుకున్నాం. అయితే చాలా అది ఊహించుకోలేము. 3 days హోటల్ బయటికి కూడా రానివ్వలేదు. మీరు హోటల్లో ఉండిపోయినారా? అదే 1 కిలోమీటర్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ అక్కడికే వెళ్ళాము. ఇక వాళ్ళు బయటకు రానివ్వలేదు. ఎప్పుడైతే హోటల్ మీద అటాక్స్ ఏమి జరగలేదు. ఓన్లీ గవర్నమెంట్ ప్రాపర్టీకు డ్యామేజ్ చేశారు సార్. ప్రైవేట్ చేయలేదు. కానీ మమ్మల్ని ఏం చేశారంటే దొంగలు వచ్చారు. ఆ దొంగలు అల్లరి ముక్కలు వచ్చేసి లూట్ దొంగతనం చేద్దామని వచ్చారు. ఆ డ్రైవర్ తీయకుండా ఉంటే కొంచెం అర్థం పెట్టేశారు. అందువల్ల మాకేం వస్తువులు గాడి పోవడం కానీ లాక్కున్నారు. మా డ్రైవర్ ఆగేశారంట. మాకు డ్రైవర్ డోర్ తీయకపోవడం వల్ల లోకేష్ గారి మాటలు ఎప్పుడు విన్నామో అప్పుడు నిన్న అనంతపురంలో పెద్ద మీటింగ్ ఉంటే కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా లోకేష్ గారికి మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని పార్టీ చేసుకుని మీ అందరితో మాట్లాడి ఇంటి పరిస్థితుల్లో అన్ని పక్కన పెట్టి మిమ్మల్ని రప్పించడమే ప్రథమంగా కర్తవ్యంగా భావించి యూనియన్ మినిస్టర్లు వాళ్ళందరితో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు దీని మీద. అంటే ప్రభుత్వము అని ఏ విధంగా చేస్తుందంటే అంతా ఆ పని మీదే ఉన్నాము. ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు, భోజనం చేశారా, మెడిసిన్ అందిందా, మా ఆర్గనైజర్ కూడా చాలా బాగా చూసుకున్నారు మేడం. భోజనం ఇబ్బంది లేకుండా చాలా బాగా. అయితే లోకేష్ గారి మాటలు విన్నాకే మా అందరిలో ధైర్యం వచ్చింది. ఎన్ని రోజులు ఉంటామా సార్ ఫోన్ చేసి వీడియో కాల్ బయట చూపించమన్నారు. బయట చూపించినాము, అన్ని చేశారు. కానీ ఇంత సూక్ష్మంగా అంతా పని చేసి రప్పించడం అనేది ఒక ప్రత్యేక బాధ్యతగా తీసుకున్నారు. ఏ గవర్నమెంట్ సార్ మాకు ఇప్పుడు 55 ఏళ్ళు, ఏ గవర్నమెంట్ కూడా ఇంత తొందరగా ఏ స్టేట్ లో ఎక్కిస్తున్నారు. మనమందరమే ముందు ఎక్కిన ఫ్లైట్. ఏ స్టేట్ కూడా మిగతా స్టేట్ లో వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు ఏమో తెలియదు. కానీ మన తెలుగు రాష్ట్రం నుంచే ముందు అది ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారి పనితీరు అంతే. లగేజ్ తీసుకోండి అమ్మా, లగేజ్ తీసుకోండి. వస్తాం, బస్ దగ్గరకు వస్తాం. వస్తాం.